ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయం ప్రార్థన సమయానికి మీరందరూ చేరినందుకై దేవునికి వందనములు. దేవుడు మనకందరికీ కూడా ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఈ దినము మరి ఒక గొప్ప మాట దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప వాగ్దానమును దేవుడు మనకిస్తున్నాడు. ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన జీవ మార్గమును మనకు తెలియజేస్తాడు. ఇంత గొప్ప వాగ్దానమును దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ రాత్రి వేళ మనము ప్రార్థనలు చేస్తున్నాం కుటుంబాలుగా, మరి కొంతమంది వ్యక్తిగతంగా, అందరూ కూడా ప్రతి ఇంటిలోనూ కుటుంబ ప్రార్థన మరి వ్యక్తిగత ప్రార్థన రెండూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఇది పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మన యొక్క ప్రతి పనిలో, ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన రాకపోకలంతట్లో కూడా తోడై ఉండి క్షేమంగా ఈ సమయంలో మనమందరం కూడా ఇల్లు చేరుకున్నందుకే దేవునికి వందనములు. ఈ రాత్రి వేళ దేవుడు మనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనం చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో దావీదు తన యొక్క ఫీలింగ్స్ అన్నింటినీ కూడా దేవునికి చెప్తూ ఉన్నాడు. తన యొక్క హృదయపూర్వకమైనటువంటి భావాలు, అంటే తన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తూనే తనకున్నటువంటి కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా తెలియజేసుకుంటూ తన యొక్క దుఃఖాన్ని, సందేహాలను సమస్తమును కూడా దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు. ప్రతి కీర్తనలో కూడా ఇలాంటి పరిస్థితే మనము చూస్తూ ఉంటాము. మరి మానవులమైనటువంటి మనము ఇలాంటి ఫీలింగ్స్ మనం కలిగి ఉంటాం కాబట్టి ఈ ఫీలింగ్స్ అన్నిటిని కూడా మనం దేవుని ఎదుట పెట్టడంలో తప్పేమీ లేదు. అయితే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అంతేకాకుండా ఆయన దైవికమైనటువంటి ప్రసన్నతను, సన్నిధిని మనకు ఇస్తాడు. ప్రతి కీర్తన కూడా చాలామంది రాశారు కదా. అయితే దావీదు రాసినటువంటి ప్రతి కీర్తన తన యొక్క పరిస్థితిని చూపిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో అతడు తన యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆధిక్యతను, దేవునికి తాను ఇస్తున్నటువంటి గొప్ప స్థానాన్ని, దేవునికి తాను ఇస్తున్నటువంటి గౌరవాన్ని, ఘనతను, ప్రభావాన్ని సమస్తమును కూడా దేవునికి ఆరోపిస్తూ దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి అయినటువంటి వాడు తర్వాత ఒక రాజయ్యాడు. అయితే ఈ 16వ కీర్తనలో దావీదు యొక్క తన పరిస్థితిని అంతా కూడా చెప్పుకుంటూ దావీదు చివర్లో ఒక గొప్ప సంగతి చెప్తున్నాడు. ఏంటంటే, జీవ మార్గమును నాకు తెలియజేసదవు. ఇది ఒక ప్రాఫిటిక్గా రాసినటువంటి కీర్తన కూడా. ఎందుకంటే ఈ కీర్తనలో 10వ వచనంలో దావీదంటాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్తున్నాడు. ఎవరు ఆ పరిశుద్ధుడు అంటే, ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక ప్రాఫిటిక్గా అతడు చెప్తున్నాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే ఆయన మరణిస్తాడు కదా శిలువ మీద. మరణించిన తర్వాత 3 రోజులు అతడు యేసుక్రీస్తు యొక్క డెడ్ బాడీ ఆ సమాధిలో ఉంటుంది కదా. అయితే ఆయన ఆ పరిశుద్ధిని దేవుడు కుళ్ళు పట్టనివ్వడు. ఎందుకంటే తిరిగి లేవాలి కదా, ఆయనను తిరిగి లేపేటువంటి దేవుడు. అందుకే ప్రాఫిటిక్గా అతడు ఈ మాట చెప్తూ అతడు అంటున్నాడు, నా ఆత్మ హర్షిస్తూ ఉంది, ఎందుకంటే నువ్వు నా కుడిపార్శ్వమందున్నావు, నేను కదల్చబడను. నాకు ఎన్ని సమస్యలున్నా కూడా నేను కదల్చబడను. నాకు నీవు తోడుగా ఉన్నావు, నా కుడిపార్శ్వమందు నీవు ఉన్నావు, నాకు ఆలోచనకర్తవు నీవే, నా రాత్రి గడియల్లో కూడా నాకు బోధించే దేవుడవు నీవే. నీవు నా ఆత్మను ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేవాడవు కాదు. కాకుండా ఈ లోకంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో దేవుడు మనకు చక్కటి మార్గం చూపిస్తున్నాడు కదా. అంటే ఆయన మన జీవితంలో మనం ఎలా నడవాలో దేవుడు మనకు మార్గం చూపించే దేవుడు అయినాడు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ధన్యత మనం కలిగి ఉన్నాము. దేవునితో మాట్లాడితే చాలు, దేవునికి మన మార్గంను అప్పగించుకుంటే చాలు, ఆయన మనల్ని నడిపిస్తాడు. సామెతల గ్రంథంలో కూడా ఉంది కదా, నీ మార్గంను యెహోవాకు అప్పగించుము, నీ పనులన్నీ కూడా సఫలమవుతాయి అని.
కాబట్టి మన పనులు, మన పని భారం కూడా దేవుని పైన వేయాలి. మన మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఆయన జీవ మార్గమును చూపించే దేవుడు, మనకు తెలియజేసే దేవుడు. మనం ఏ మార్గంలో వెళ్ళాలి మనకు తెలియజేసే దేవుడు. ఈ లోకం అశాశ్వతమైన లోకము. ఈ లోకంలో మనకు కావలసినటువంటి జీవ మార్గమును దేవుడు మనకు తెలియజేస్తాడు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో మనకు ఏముంటుందంటే సంపూర్ణ సంతోషము ఉంటుంది. ఆయన చూపించే మార్గము దైవికమైనటువంటి మార్గము. దేవుడు మన యొక్క మార్గములలో మన మార్గాలను వెలిగింపజేస్తాడు. అందుకే కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని వాక్యంలో రాయబడింది. ఆ విధమైనటువంటి డైరెక్షన్ దేవుడు మన యొక్క ప్రతి అడుగులో కూడా ఇస్తూ ఉంటాడు. మనం వేసే ప్రతి అడుగును కూడా జీవ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయన పైన ఆధారపడతామో అప్పుడే. మనం ఆధారపడకుండా మనము ఏమీ చేయలేము. ఆధారపడకుంటే దేవుడు మనకేమీ సహాయం చేయడు. అలాగే మరి దేవుడు మన యొక్క పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా, అంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటే ఈ లోక రీత్యా మనకున్నటువంటి అవకాశాలు, లేకపోతే మనకున్నటువంటి సౌకర్యాలు, మనకున్నటువంటి గొప్ప గొప్ప సౌకర్యాలు ఉంటాయి కదా, చాలా కంఫర్ట్స్, లగ్జరీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని బట్టి కాదు. ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, ఆయన సన్నిధే మనకు సంతోషం. ఆయన సన్నిధి మనకుంటే చాలు. ఆ గొప్ప సన్నిధిని మనం అనుభవించినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. అది కూడా సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అని వాక్యంలో ఈయన చెప్తున్నాడు కదా. సంపూర్ణ సంతోషం, ఆ సంతోషము మనం వర్ణించలేము. ఆ సంతోషము ఎప్పుడూ ఉంటుంది మనతోనే, అది ఎప్పుడూ తొలగిపోదు. మన నిత్యము కూడా మన చేతిలోనే ఉంటుంది. ఆ సంతోషం మన హృదయంలో ఉంటుంది. పౌలు కూడా చెప్తున్నారు కదా, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ఏ చింత పడవద్దు అని. ఆ ఆనందం మనలో ఉండాలంటే మనం ఆయన పైన ఆధారపడాలి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. సుఖములు అంటే మనం ఈ లోక సంబంధమైన సుఖములు కానే కాదు. ఆ సుఖములు అన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి సుఖములు. అంటే మనకున్నటువంటి ఆనందం. ఆయన రైట్ హ్యాండ్ అంటే ఆయన దక్షిణ హస్తము చాలా బలమైనది. ఆ దక్షిణ హస్తము చాలా గొప్ప కార్యములు చేస్తుందని మనం ఇంకొక చోట కూడా చూస్తున్నాం కదా. మనల్ని బలపరిచే దేవుడు మన కుడివైపు ఉంటాడు. మనకు బలము ఆయనే. మనల్ని బలపరుస్తూ మనల్ని సర్వ కాలములైనను మనల్ని చక్కగా నడిపించే దేవుడు. దానిని బట్టి మనము సుఖం అనేది అనుభవిస్తాం. అంటే ఆయన యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటే మనము ఒక విధమైనటువంటి ప్రశాంతత, ఆ సుఖం అనేది మనం ఎలా వర్ణించగలము? ఆ సుఖం అనేది చాలా అలసిపోయినటువంటి వ్యక్తి ఒక బెడ్ చూడగానే పడుకొని నిద్రపోతాడు కదా, అలాంటి అసలు మనం చెప్పలేనంత సుఖము దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం గడిపితే అలాంటి సుఖాన్ని మనం అనుభవించగలం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సుఖం ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటే చాలు, మనము మన భయాలన్నీ మర్చిపోతాము, మనకున్నటువంటి కష్టాలన్నీ మర్చిపోతాము. మనం ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా సుఖంగా ఉండగలుగుతాము. దానియేలు సింహాల బోనులో ఎలా ఉన్నాడో ఆ విధమైనటువంటి ప్లెజర్ అంటే ఆ సంతోషంతో మనము దైవికమైనటువంటి ఆనందం కలిగి జీవించగలుగుతాము. మరి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే దేవునితో నిత్యము సంతోషకరమైనటువంటి సహవాసం కలిగి ఉంటేనే మనం ఆ విధంగా ఉండగలుగుతాము. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చినందుకు మనము ప్రతి వాగ్దానానికి వెనుక ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఏంటంటే దేవునితో నిత్యము మనం గడపాలి. ఆ విధంగా గడిపినట్లయితేనే మనము దేవుని యొక్క నిత్య సుఖములు పొందుకోగలము, సంపూర్ణ సంతోషము పొందుకోగలము. జీవ మార్గమును కూడా దేవుడు మనకు చూపిస్తే మనం ఆ విధంగా నడుచుకోగలము. ఈ రాత్రి వేళ మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానంను బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనములు తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించి తండ్రి నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడి మా పనులన్నింటిలో కూడా మాకు విజయం ఇచ్చి క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అంతేకాదు తండ్రి, మా జీవితాలలో నాయన మీరు చేస్తున్న ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారములో చివరి దినాన్ని
మేము చివరి దినంలోనికి మేము వచ్చాము. మా ప్రభా, ఈ వారమంతా కూడా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాం. గడిచిన వారమంతా కూడా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా, నీ సన్నిధిలో మరి మా యొక్క జీవితంలోని ప్రతి పరిస్థితిని నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి గడిచిన వారంలో మేము చేసిన ప్రతి పొరపాటును, తప్పులను అన్నిటిని కూడా మన్నించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. తండ్రి, ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా కష్టంలో, ఇబ్బందుల్లో, మరి సమస్యలలో ఉన్నారో వారికి అందరికీ కూడా కావాల్సిన సమాధానం అనుగ్రహించండి. వారి పరిస్థితులను సరిచేయండి తండ్రి. ప్రతి సమస్య నుంచి కూడా విడుదల యేసు నామములో కలుగును గాక మా ప్రభా. తండ్రి, ఈ రాత్రి తండ్రి, ఎవరైతేనైనా అనేక సమస్యలతో ఉన్నారేమో ప్రభా, బిజినెస్లో లాస్ వచ్చిందేమో, లేకపోతే తండ్రి ఎవరి చేతనైనా మోసపోయారేమో, మరి మా ప్రభా ఏవైనా ఇబ్బందులలో ఉన్నారేమో, అప్పుల బాధలో ఉన్నారేమో, ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నారేమో తండ్రి, అలాంటి వారిని అందరినీ కూడా మీరు దయ ఉంచి తాకండి, మీరు దయ ఉంచి దర్శించండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. వివాహ ప్రయత్నం చేస్తూ తండ్రి అలసిపోయినటువంటి ప్రతి వ్యక్తిని నీ యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వారిని తండ్రి, వారికి తగినటువంటి సంబంధములు చూపించమని వేడుకొంచున్నాము దేవా. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారికి నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి నీ యొక్క దర్శనం అనుగ్రహించండి తండ్రి. చక్కటి సంతానం అనుగ్రహించండి. ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి దేవ. అనారోగ్యంతో బాధపడుతూ నాయన ఎంతమంది నాయన ఎంతో అలసటతో ఉన్నారేమో తండ్రి, అలాంటి వారికి సేద తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఉపశమనం కలిగించండి. ప్రతి బాధ నుంచి ఉపశమనం కలిగించండి. సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించండి తండ్రి. కోలుకుంటున్నటువంటి వారిని కూడా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. యాక్సిడెంట్లకు గురై ఎంతమంది కోలుకుంటున్నారో వారికి సహాయం చేయండి మా తండ్రి దేవ. హాస్పిటల్స్లో ఉన్న వారికి అందరికీ నైనా కావాల్సిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా. తండ్రి, సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవ, వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. నిరుద్యోగములతో నిరాశకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని, వారికి సరైనటువంటి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా, డాక్టర్లను, నర్సెస్ను డ్యూటీలు చేస్తుండగా వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను ప్రభా, మీరు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. ప్రభా, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రి డ్యూటీలు చేస్తున్నారు ప్రభా. వాచ్మెన్లు, గార్డులు తండ్రి, ఇంకా రాత్రి వేళ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి. వారిని మీ కాపుదల్లో క్షేమంగా ఉంచండి నాయన. మరి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరుండమని ప్రార్థిస్తాం. వారి ప్రతి పరిస్థితిని మీరు చూస్తుండగా నైనా మీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రాత్రివేళ వాహనాలు నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి నీ యొక్క మరొక నూతన దినంకై ఎదురు చూసి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండుము తండ్రి. నీ పరిశుద్ధ దేవదూతల కంచె కాపుదల మా ఇండ్ల చుట్టూ, మా పడకల చుట్టూ ఉంచండి. ప్రతి సాతాను శక్తుల నుంచి యేసు నామములో విడుదల, లయము అనుగ్రహించండి మా తండ్రి. మమ్మల్ని క్షేమంగా కాపాడండి. మంచి నిద్రనివ్వండి, మంచి రెస్ట్నివ్వండి. ఉదయకాలంలో నాయన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి, రేపటి దినమున పరిశుద్ధ దినమై ఉంటుండగా కుటుంబములుగా చేరి నిన్ను ఆరాధించడానికి కృపను దయచేయండి. సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మాతో మీరు ఉంటున్నందుకై నీకు వందనములు. మా ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధుడు, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.